సో రాజుగారు ఇప్పుడు కాకరకాయ మసాలా చిప్స్. అవునండి. జనరల్ గా ఇప్పుడు నేను స్నాక్ కాకరకాయతో అనగానే చాలా మంది కాకరకాయతో జనరల్ గా చేసుకోరు కదా. కానీ ఇది బాగుంది వినటానికి, కాకరకాయ మసాలా చిప్స్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. అవునా? సో జనరల్ గా కాకరకాయ చిప్స్ ఇలాంటివన్నీ కొంచెం బయట దొరుకుతుంటే అదే తినేవాళ్ళు అలాగే మనం తెచ్చుకొని తింటూ ఉంటాం. ఇంట్లో అసలు చాలా మటుకు అసలు చేయరు, అంటే ఆ థాట్ అనేది రాదు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మసాలా చిప్స్ అనుకున్నాం కదండి, కొంచెం లైట్ ఆ మసాలా టచ్ ఉంటుంది. సో ఇవి చేసుకున్న తర్వాత మనం నిలువ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది మనకు పులుసులు కానీ ఏదైనా రసం ఇలా ఉన్నప్పుడు సైడ్ లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి కాకరకాయ మసాలా చిప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ మసాలా చిప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు పావు కిలో, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఓకే, సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో చిప్స్ అనగానే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, సో ముందుగా ఆయిల్ వేడి పెట్టుకుందాం. కొంచెం ఇలాంటి వాటికి ఆయిల్ కూడా బాగా కాగితే కరకరలాడుతూ బాగా వస్తాయి చిప్స్ కూడా. ఓకే, సో ఇది మనకు రెడీ అయిపోతే కొంచెం సో ఈ లోపు మనం మిక్సింగ్ రెడీ చేసుకున్నామండి. ఓకే, సో బౌల్లో శనగపిండి. ఓకే, సో అన్నిటికంటే ముందు అంటే మనం ఇలా కాకరకాయలని కొంచెం లేతగా తీసుకోవాలండి. సో అది మెయిన్, మనకు గింజలు లేకుండా, అంటే గట్టి గింజలు కాకుండా కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది. సో పెద్ద సైజ్ ఉంటే మనం రౌండ్ చక్రాల్లో కట్ చేసుకోవచ్చు. కొంచెం కాకరకాయ ఎలా తెలుస్తుంది రాజు గారు ముదిరింది అంటే మనం కట్ చేసినప్పుడు ఇలా నొక్కి పట్టుకుంటే మనకు తెలుస్తుంది లోపల గింజ ఉంది లేదు తెలుస్తుంది. సో పెద్ద సైజ్ కొంచెం లావుగా ఉన్నాయంటే మనం రౌండ్ చక్రాలు చేయొచ్చు. కొంచెం చిన్నగా ఉంటే ఇలా ఓవెల్ షేప్ లో మనం కట్ చేసుకోవచ్చు. కొంచెం పల్చగా రావాలి. సో ముందుగా మనం ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, శనగపిండి వేసేసుకున్నాం. సో దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం, సో కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. సో ఈ ఫ్లేవర్ అనేది కూడా దాంట్లో తెలుస్తూ ఉంటుంది. గరం మసాలా పొడి, సో కొద్దిగా చాట్ మసాలా, చట్పటా. సో మసాలా పేస్ట్ అంతా కూడా అదే ఈ మొత్తం ఇందులో వేసి కలిపేసుకోవటమే, ఏదైతే మసాలా మనము యాడ్ చేసుకోవాలనుకుంటాం. అవునండి. సో దాని తర్వాత దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసి సో కొంచెం థిక్ పేస్ట్ లా చేసుకోవాలి. ఓకే, మనం జనరల్ గా బయట కొనుక్కునే చిప్స్ కూడా ఇలాగే చేస్తారు రాజు గారు, ఐ మీన్ పేస్ట్ అది యాడ్ చేసుకొని. అవునండి. సో కొంచెం తక్కువగా మనం ఇక్కడ వేసుకున్నంత కాకుండా కొంచెం లైట్ గా, అంటే మసాలా చిప్స్ లా కాకుండా మామూలు నార్మల్ చిప్స్ కాబట్టి కొంచెం లైట్ గా యాడ్ చేసుకుంటారు. ఓకే ఓకే ఓకే, సో కొంచెం పేస్ట్ అనేది కొంచెం ఇలా ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే మనకు ముక్కలకు బాగా పట్టేస్తుంది మొత్తం. మరి కొంచెం ఎక్కువగా లూజ్ ఉంటే మొత్తం దాంట్లో నుంచి జారిపోతూ ఉంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఆ ముక్కలు మనం దీంట్లో వేసి కలిపేసుకోవాలి. కలిపేసి కాసేపు అలా పక్కన ఉంచేస్తే సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం అంటే కొంచెం మ్యారినేట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, సో ఇప్పుడు దీంట్లో ముక్కలు వేసేస్తున్నాను. సో ఇప్పుడు జనరల్ గా మనం కాకరకాయ ఇప్పుడు వేపుళ్ళు అలా చేసుకునేటప్పుడు ఇట్లా ఉప్పు పసుపు వేసి కాసేపు పక్కన పెడతాం కదా రాజు గారు. అవునండి. అట్లా దీనికి కాకరకాయ ముక్కలకి ముందు కొంచెం అట్లా ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ అలా చేసుకుంటానికి ఉంటుందా? ఇక్కడ ఇప్పుడు మనం అదే చేస్తున్నాం, ఇక్కడ చేసే ప్రాసెస్ మనకు అదే ఉంటుంది. సో అది అలా చేసి నానబెట్టాలి. కాసేపు మనం అలా వదిలేస్తే ముక్కలకు పట్టేస్తుంది. ఓకే, సో ఆ చేదు అనేది ఆటోమేటిక్ అక్కడ తగ్గిపోతుంది. సో డీప్ ఫ్రై కొంచెం చేస్తున్నాం కాబట్టి సో అక్కడ మసాలా ఫ్లేవర్ అంతా బాగా ఆ వేగేప్పుడు దానికి యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ముక్కలకు బాగా పట్టేట్టుగా బాగా కలిపేసుకోవాలి. సో ఇది రెడీ అయిపోయింది. సో కాసేపు దీన్ని మనం అలా వదిలేసుకోవాలి. ఓకే, సో కొంచెం మ్యారినేట్ అవుతుంది. సో ఎలాగో మ్యారినేట్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. శీతాకాలంలో చాలా మందికి చర్మం పగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వుల నూనె తీసుకుని బాడీ అంతా మసాజ్ చేసుకుని అరగంట తర్వాత స్నానం చేసినట్లయితే స్కిన్ నునుపు తేలుతుంది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. సో ఇవి మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో
ఈ శనగపిండి మెయిన్గా ఏంటంటే మనకు ఆ బైండింగ్కు బాగా హెల్ప్ చేస్తుంది ఇది. ఓకే. సో ఒక్కొక్కటిగా కొంచెం అలా దూరంగా వేసుకుంటుంటే మనకు ఒక్కదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా క్రిస్పీగా బాగా వస్తాయి. ఇవి బాగా రోస్టెడ్గా అయిపోలేమో కదా? కొంచెం లైట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. యా, అంటే కొంచెం బేసిక్గా ఆ డార్క్ కలర్ వచ్చేస్తూ ఉంటాయి. అవునండి. సో అంతవరకు వేయించాలా? అంతవరకు వేయించాలి. అంటే మనకు కొంచెం శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, సో ఆ కలర్ వస్తుంది మనకు. అంటే నిల్వ ఉండాలంటే ఎలాగో ఆ కాకరకాయలో ఉన్న మొత్తం తడంతా పోయే వరకు వేగితేనే మనకి కాస్త ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, ఏమాత్రం తేమ లేకుండా ఉంటుంది. సో ఇది కాసేపు అంటే వేసిన తర్వాత కాసేపటి వరకు మనం డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. సో లేకపోతే పైన పిండి పట్టుకొని ఉంటుంది కదా, ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కలిపేసుకోవాలి, పైకి కిందికి అలా చేస్తూ ఉంటే అన్ని వైపులు కూడా ఈవెన్ గా ఫ్రై అవుతుంది. ఓకే ఓకే. సో అయితే కాసేపు అలా ఉంచేద్దామా? ఎస్. ఓకే. సో ఒకసారి తిప్పుదామా? ఓకే. సో ఈరోజు ఏంటి కార్వింగ్ రాజు గారు? కాకరకాయతో చేస్తున్నాను. కాకరకాయ డిష్, కాకరకాయ కార్వింగ్. ఓకే. కాకరకాయ స్పెషల్ క్యారెట్ చేస్తున్నాను. సో కొంచెం నాకు ఈ షేప్ లో కనిపించింది. నేచురల్ గా ఇలా ముక్కు కూడా అలాగే ఉంది యాక్చువల్లీ. సో ఇక్కడ అంటే కావాలంటే పెట్టుకోవచ్చు. నేను రెడ్ కలర్ క్యారెట్ పెడుతున్నాను. ఓకే. సగం పని అంతా అక్కడే అయిపోయినట్టుంది అది దొరకటంతో. ఎస్. సో ఇది వింగ్స్కి వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ బీక్ పెట్టే చోటుని నేను కట్ చేస్తున్నాను. సో బీక్ వచ్చేసి క్యారెట్లో. ఓకే. కొంచెం ఇలా వంకు తిరిగి ఉంటుంది కదండి, చిలక ముక్కు. అలాగే కిందిది కూడా చేస్తున్నాం చిప్స్ తినడానికి. ఓకే. సో ఇప్పుడు వింగ్స్ వచ్చేసి దీంట్లోంచి కట్ చేస్తున్నాను, ఇంకొక కాకరకాయలోంచి. ఓకే. సో రెండు ఇలా పట్టేసుకొని ఒకవైపు కొంచెం జిగ్జాగ్ అండి. జనరల్గా కాకరకాయతో క్రోకోడైలే బాగుంటుందేమో అనుకున్నాం, కానీ ప్యారెట్ కూడా బాగానే ఉంది, కొంచెం న్యాచురల్గా వస్తుంది. ఓకే. సో ఇంకో కాకరకాయలోంచి టైల్. ఇవి ఒకసారి తిప్పుతారా రాజు గారు? తిప్పేస్తాను. సో కొంచెం ఇలా వి షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే. సో ఇది ఇక్కడ యాడ్ చేస్తాం, కొంచెం స్లిట్ ఇచ్చేసి. సో ఆ స్లిట్లో ఇలా పెట్టేస్తే మనకు ఆ టైల్ కొంచెం లాంగ్లో వస్తుంది. ఓకే. సో దీన్ని టూత్ పిక్తో మనం ఫిక్స్ చేసేసాం. అలాగే వింగ్స్ కూడా ఇలా సైడ్లో పెట్టేసేయాలి. సో టూత్ పిక్ మనం హాఫ్గా కట్ చేసి. రాజు గారు ఇవి సరిపోతాయా ఇలా? సరిపోతుందండి. కొద్దిసేపు సిమ్లో కొంచెం అలా హాఫ్ మినిట్ పెట్టేసి తీసేద్దాం. తీసేసుకున్నామండి. వావ్, నైస్. క్రంచీగా అనిపిస్తున్నాయి ఇప్పుడే. ఆరితే మనకి ఇంకొంచెం క్రంచీగా అవుతాయేమో. కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం బాగా వస్తాయి. సో ఇక్కడ వింగ్స్ కూడా యాడ్ చేసేసాను. సో ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసేసుకుని ఐస్ లవంగం పెడుతున్నాయండి. ఓకే. సో క్యారెట్ రెడీ. సో దీన్ని క్యారెట్ పైన కూర్చోబెడుతున్నారా? ఎస్. క్యారెట్ ఎక్కిన ప్యారెట్. ఓకే.
చూసారు కదా, చక్కగా ప్యారెట్ తో మనకి చిప్స్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు కాకరకాయ మసాలా చిప్స్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కాకరకాయ మసాలా చిప్స్ తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలను చక్రాలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, గరం మసాలా, చాట్ మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో కాకరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాకరకాయ మసాలా చిప్స్ రెడీ.